హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెళ్దాం అనుకుని వెళ్తే వేడుక, అనుకోకుండా వెళ్తే పండుగ అంటారు కదా. అలా అని మా చెల్లి వాళ్ళ పాప ఊరండి పోలవరం వెళ్ళాను. వెళ్ళగానే ఏం తింటావక్క అని అడిగింది. ఇంకేం అడుగుతాం, పోలవరం చేపల పులుసు పెట్టేయి అన్నాను. ఇంకేముంది, తను గరిటె పెట్టింది, నేను కెమెరా పెట్టాను. చేపలు వండే పాత్రలో నూనె వేసుకొని నూనె బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కొబ్బరి, టమాటాలు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గే వరకు తను ముందుగానే నానపెట్టి పెట్టుకున్నట్టయితే చింతపండు, దాన్ని బాగా పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకుంది. టమాటాలు బాగా మగ్గినాయో లేదో చూసుకొని ఇంకొద్దిసేపు అలా వేయించుకున్న తర్వాత తను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో పేర్చుకుంటూ వచ్చింది. చేప ముక్కలు కూడా భలే తాజాగా ఉన్నాయండి. మాకు మా ఊర్లో దొరకవు, కానీ తాజా చేపలు ఇక్కడ పోలవరంలో ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. అసలు మనం మన ఊర్లో తెచ్చుకున్న వాటిని గరిటె పెట్టి ఎప్పుడు తిప్పము కదా, వీళ్ళు బాగా గరిటె పెట్టి తిప్పుతున్నారు. చేప పగిలిపోకుండా, అసలు ఫ్రెష్గా ఉంది కాబట్టి పగిలిపోకుండా నీట్గా ఎలా పడితే అలా కలిపినా బాగానే ఉంటుంది ముక్క. ఆ చేప ముక్కలు చూస్తుంటేనే నోరూరుతుంది. మా చెల్లి వంటలో ఒక స్పెషల్ ఉందండి. మసాలాలు నూరు వేస్తుంటే ఆ వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. ఇక్కడ ఫిష్ ఫ్రై ఒక పక్క, ఇంకొక పక్క పులుసు ఉడుకుతుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు ఆ చేపల్లో ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడా వేసుకుంది. మా చెల్లి చేపల పులుసు వండితే నీసు వాసన కూడా రాదండి. తను నీసు వాసన రాకుండా చేపలకి ముందుగానే పసుపు, ఉప్పు వేసి కడుగుతుంది బాగా. అలా కడగడంలో దానికున్న నీసు వాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు తను వేసిన ఉప్పు, కారం, పసుపుని బాగా కలుపుకుంటుంది. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి చూసారు కదా, గరిటెతో తిప్పుతున్న చేప ముక్కలు పగలటం లేదు. అదే నేను అడిగాను మా చెల్లిని, ఏంటి మా ఊర్లలో మేము అసలు గరిటె పెట్టము, గరిటె పెట్టాలంటేనే భయము, చేప ఎక్కడ ఎరిగిపోద్దోనని అని అడిగితే ఇక్కడ ఫ్రెష్ చేప దొరుకుతుంది, అసలు విరగదు అని చెప్పింది. ఇప్పుడు ఈ చేపల్లోకి ముందుగానే మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, దాన్ని చేతులతో వడగట్టుకుంటూ వేసుకుంది. అనుకోని ప్రయాణం అదిరిపోయే వంటకం. ఎలా ఉంది చేపల పులుసు తయారవుతుంటే? చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇలా కావలసినంత చింతపండుని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చేపల్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు అసలైన సీన్ అండి. ఈ పులుసు మరుగుతుంటే ఆ రంగు చూసారా, ఎర్రగా భలే ఉంది కదా. చేప ముక్కలు అలా పులుసులో ఈత కొడుతుంటే చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, కానీ తినకుండా ఆగలేం కదా. చూడండి ఆ ముక్కలకి మసాలా ఎలా పట్టిందో. పోలవరం స్టైల్లో చింతపండు పులుసు వేసి చేస్తుంటే ఆ వాసనకే ఆకలేస్తుంది. గోదావరి గట్టున పోలవరం చేపల పులుసు అంటే ఆ మజానే వేరుంటుందండి. మనం వేసిన పులుసుతో పాటు చిక్కదనం చూసుకొని ఇంకొద్దిగా వాటర్ కూడా కలుపుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా, అసలు ఫ్రెష్ చేప కాబట్టి అది ఎన్నిసార్లు కలిపినా అంత బాగుంటుంది. అబ్బా బాబా, ఏముందండి ఉడుకుతుంటే కలరు, ఆ వాసన, ఆ ఆరోమా వస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాం బాబు ఆకలికి. చూసారు కదా, పులుసు కూడా బాగా మరిగిపోయింది, చేపలు కూడా బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈసారి గరిటె పెట్టిపోతే నేనే ఆపాను. బాండీని క్లాత్తో పట్టుకొని ఇలా కలపమని చెప్పాను. ఇలా కలిపితే మనకి ముక్క కూడా ఇరగకుండా బాగుంటుంది. చేపల పులుసు బాగా ఉడికిపోయింది. క్లైమాక్స్ సీన్ రానే వచ్చింది. క్లైమాక్స్లో లాస్ట్లో పోలీసులు వచ్చినట్టు మనం ఇందులో కొరియాండర్ లీవ్స్ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. బాబా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందండి. నిజంగా మా చెల్లి చేతి వంటకం అమోఘమండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫిష్. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి టేస్టీ చేపల పులుసు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా చెల్లి యూట్యూబర్ కంటే కూడా ఎక్కువ అయిపోయిందండి. నేను చెప్పకముందే ప్లేట్ తీసుకొచ్చి ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్దేస్తుంది. అనుకోకుండా పోలవరం వెళ్ళాను. మా చెల్లి చేసిన ఈ చేపల పులుసు వంట చూసి ఫిదా అయిపోయాను.
ఇందులోకి వాడిన మసాలాలు ఏమేం వాడానో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే పిచ్చి కామెంట్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మా చెల్లి ఫీల్ అయిపోద్ది. మీరు కూడా చేపల పులుసుని ఈ విధంగానే చేసుకుంటారా, లేకుంటే ఇంకొన్ని మార్పులు చేసి చేసుకుంటారా? కామెంట్ చేయండి. మా చెల్లి ఇంకా ఏమైనా వంటలు చేస్తే అవి కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానులేండి. చేప మాత్రం నోట్లో వేస్తేనే కరిగిపోతుందండి. కొన్ని చేప ముక్కల్ని తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని చేప ముక్కలకి మసాజ్ చేస్తుందన్నమాట. చేప ముక్కలకి టేస్ట్ వచ్చేదే ఈ మసాజ్ వల్లండి. ఈ ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా నానితే 1 గంట పాటు నానిందనుకోండి, ఆ టేస్టే వేరుగా ఉంటుంది అసలుకి. చూసారు కదా, ఇంత బాగా కలుపుకోవాలి. ముక్కకి మనం కలిపిన మసాలా, వేసిన మసాలా మొత్తం పట్టేస్తుంది. ఒక పావు గంట పాటు ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా మరిగిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులోకి వదులుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందాక పులుసులో స్నానం చేసినాయి కదండి చేప పులుసుకి, ఇప్పుడు ఆయిల్లో స్నానం చేస్తున్నాయండి చేప ముక్కలు. ఒక పక్క పులుసు రాజసం చూపిస్తుంటే ఇంకో పక్క ఫిష్ ఫ్రై బాగా కరకరలాడుతూ వేగిపోతున్నాయి. ఈ కరకరలాడే ఫిష్ ఉంటే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు. మీరు కూడా ఫిష్ ఫ్రైని ఇలానే చేసుకుంటారా, లేకుంటే ఇంకా ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై లాగా చేస్తారా? కామెంట్ చేయండి. పులుసే కాదండో, ఫ్రై కూడా చాలా బాగా టేస్ట్గా ఉంది. చూసారు కదా, కరకరలాడుతూ వేగిపోతున్నాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటుంది. నేను ఈ ఫిష్ ఫ్రైని కొద్దిగా డిఫరెంట్లో చేస్తానండి. ఇంత ఆయిల్ వేయకుండా ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసి కూడా నేను ఫ్రై బాగా చేస్తాను. ఈసారి వీడియోలో అది కూడా చూపిస్తానులేండి. చేపలు వండటంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇది మా చెల్లి చేసే విధానం నాకైతే బాగా నచ్చింది. నిజంగా మా చెల్లి చేతి వంట అమృతం అండి. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.